సామెతల గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభం నుంచి. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. ఈ లోకంలో మనం చాలా వాటిని జాగ్రత్తగా వెతుకుతాం. ఏదైనా వస్తువు పోతే దాన్ని జాగ్రత్తగా వెతుకుతాం. డబ్బులు పోతే జాగ్రత్తగా వెతుకుతాం. మరి వెండి బంగారం పోతే ఇంకా జాగ్రత్తగా వెతుకుతాం. ఎందుకంటే అది చాలా విలువ కదా అని. అంటే ఈ లోకంలో ఏదైనా సరే విలువైంది మనం పోగొట్టుకుంటే దాన్ని జాగ్రత్తగా వెతుకుతాం. లేదా విలువైన దానిని సంపాదించుకోవాలి అంటే దానికోసం చాలా జాగ్రత్త పడతాం. ఉదాహరణకి ఒక బంగారపు రింగో లేకుంటే చైనో చేపించుకోవాలనుకున్నావు. దానికోసం నువ్వు చాలా జాగ్రత్త పడతావు. నీ ఖర్చులు చాలా తగ్గించుకుంటావు. ఎంతో కొంత డబ్బు కూడబెట్టాలని ఆలోచిస్తావు. అలా కూడబెట్టిన డబ్బుతో నీకు కావలసిన బంగారపు వస్తువు తీసుకోవాలని అనుకుంటావు. ఇంత జాగ్రత్త నీవు పడతావు. ఎందుకు? ఒక వస్తువుని నీవు సంపాదించుకోవాలి అనే ఆశ నీ హృదయంలో ఉంది కాబట్టి. ఈ లోకంలో వెండి బంగారం కంటే కూడా, వెలగల ముత్యం కంటే కూడా చాలా విలువైనది, కోరదగింది ఏమిటి అంటే దేవుని గూర్చిన విజ్ఞానం. ఏంటండి? దేవుని గూర్చిన విజ్ఞానం. ఈ దేవుని గూర్చిన విజ్ఞానం ఎవరికైతే ఉండదో వాళ్ళు, దేవుని వాక్యం సెలవిస్తుంది, పశుప్రాయులు. ఎట్లాంటి వాళ్ళంట? పశుప్రాయులు. ఈ లోకంలో ఒక సామెత ఉంది, విద్య లేనివాడు వింత పశువు అని. విద్య లేనివాడు ఎట్లాంటి వాడంట? వింత పశువు. అంటే పశువే, కానీ అది కూడా వింతైన పశువులాగా ఉంటాడు. ఎవరు అంటే విద్య లేనివాడు. ఎటువంటి విద్య? ఈ లోక సంబంధమైన విద్య కాదు. దేవుని సంబంధమైన విద్య లేకపోతే, దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే మనిషి ఎట్లాంటి వాడు? పశుప్రాయుడు, వింతైన పశువు లాంటి వాడు. సామెతల గ్రంథంలో ఇదే మనం చూస్తాం. ఒకసారి చూద్దాం. బైబిల్ ఉన్న వారందరూ జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. ఎందుకంటే నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందలేదు. చూడండి, ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు. ఏమంటున్నాడు? తనను గురించి తాను, నా వంటి పశుప్రాయుడు లేడు, నేను ఒట్టి పశుప్రాయుణ్ణి. ఎందుకు పశుప్రాయుడిని అనుకుంటున్నాడు? ఎందుకంటే దేవుని గురించిన తెలివి నాకు రాలేదు, దేవుని గురించిన విజ్ఞానం నాకు రాలేదు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానాభ్యాసం నేను చేసుకోవాలా. కాబట్టి నేను ఎట్లాంటి వాడినంటే పశుప్రాయుణ్ణి అంటున్నాడు. ఈ లోకంలో ఎవరికైతే దేవుని గురించిన విజ్ఞానం ఉండదో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని దేవుని వాక్యం సెలవిస్తుందంటే పశుప్రాయులు. అందుకనే ఈ విద్య లేనివాడు, ఏ విద్య? పరిశుద్ధ దేవుని గూర్చిన విద్య ఎవరికైతే లేదో ఈ విద్య లేనివాడు వింత పశువు దేవుని దృష్టిలో. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను మనిషిగా పుట్టించాడు జ్ఞానం కలిగి ఉండాలని. ఎటువంటి జ్ఞానం? ఆయన గూర్చిన జ్ఞానం కలిగి ఉండాలి. దేవుడు ఎట్లాంటి వాడో అనే జ్ఞానం నీకు కలిగి ఉండాలి. దేవుని ప్రేమ ఎట్లాంటిదో అనే జ్ఞానం నీకు కలగాలి. దేవుని యొక్క కరుణ ఎట్లాంటిదో అనే జ్ఞానం నీకు కలగాలి. దేవుని గురించిన సంపూర్ణమైన జ్ఞానం నీవు కలిగి లేకపోతే,
ఈ లోకంలో నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా, దేవుని దృష్టిలో నీవు కేవలం పశుప్రాయుడివే. పశుప్రాయుడివే. కాబట్టి ఈ లోక సంబంధమైన ఎన్నో డిగ్రీలు ఉండొచ్చు గాక, కానీ దేవుని సంబంధమైన జ్ఞానం లేకపోతే మనిషి దేవుని దృష్టిలో పశుప్రాయుడుగానే ఉంటాడు. కాబట్టి దేవుని దృష్టిలో వీటన్నిటికంటే విలువైనది ఏంటంటే ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవడం. ఈ లోకంలో ఏదైనా ఒక విలువైంది సంపాదించుకోవడం కోసం మనం దివారాత్రులు కష్టపడతాం, జాగ్రత్తగా వెతుకుతాం. అవునా కాదా అండి? విద్య సంపాదించుకోవాలనుకుంటున్నాం, చదువుకోవాలనుకున్నాం. ఏం చేస్తాం? చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా స్కూల్కి వెళతాం, చెప్పే పాఠాలన్నీ వింటాం, చేయమన్నవన్నీ చేస్తాం. ఎందుకు ఇవంతా జాగ్రత్త చేస్తున్నాం? విద్య సంపాదించుకోవాలి, చదువు సంపాదించుకోవాలి కాబట్టి. అంటే ఈ లోక సంబంధమైన ఒక విద్య సంపాదించుకోవడం కోసం నువ్వు పుట్టిన మొదలుకొని ఆ డిగ్రీలు వచ్చే అంత దాకా చాలా జాగ్రత్తగా చదువుకున్నావు. అవునా కాదా? అలాగే దేవుని యొక్క విద్య నువ్వు నేర్చుకునేటప్పుడు, ఆయన యొక్క జ్ఞానం నువ్వు సంపాదించుకునేటప్పుడు కూడా ఇంత జాగ్రత్త ఉండాలి. ఇంత జాగ్రత్త కాదు, ఇంతకంటే ఎక్కువ జాగ్రత్త ఉండాలి. అలా ఉంటే నీవు దేవుని గురించిన జ్ఞానం నేర్చుకుంటావు. ఈ లోకంలో చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, దేవుని గురించిన జ్ఞానం నేర్చుకుందామని. కానీ అందరూ నేర్చుకుంటారా? నేర్చుకోలేరండి. దేవుని వాక్యాన్ని అందరూ నేర్చుకోలేరు, దేవుని వాక్యాన్ని అందరూ వివరించలేరు, దేవుని గురించిన జ్ఞానం అందరికీ కలగదు. మరి కలగాలంటే ఏం చేయాలి? ఇది దేవుడు చెప్తున్నాడు 2వ అధ్యాయంలో. ఏమంటున్నాడు చదువుదాం. నా కుమారుడా, నువ్వేం చేయాలో తెలుసా? నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞలు నీ దగ్గర దాచుకోవాలి. దేవుని గురించిన విజ్ఞానం లభించాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవుని మాటలను అంగీకరించాలి. ఏం చేయాలి? అంగీకరించాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే విశ్వసించాలి, నమ్మాలి. నమ్మి నువ్వు ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉండాలి. మొట్టమొదటిగా దేవుని యొక్క జ్ఞానం నీకు కలగాలంటే ఏం చేయాలి? ఆయన మాటలను అంగీకరించాలి. అంటే తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి, ఉన్నది ఉన్నట్లుగా విశ్వసించి నమ్మి తీసుకోవాలి. ఇంకా ఏం చేయాలి? అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చేయాలి? దాచుకోవాలి. దాచుకోవడం అంటే ఇక్కడ భద్రం చేసుకుని పెట్టెలో పెట్టుకోవడం అని కాదు, దాని ప్రకారం నడుచుకుంటూ ఉండాలి అని. మీకు అర్థమైందండి? దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, దేవుని యొక్క కట్టడలు ఏవైతే ఉన్నాయో, దేవుని యొక్క మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా దాచుకుంటూ ఉండాలి. అంటే కీప్ ఇట్ అప్ అంటాం. అంటే దాన్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండాలి, జాగ్రత్తగా చేస్తూ ఉండాలి అని. ఇంకా తెలివికై నీవు మొర్రపెట్టిన ఎడల ఇంకా ఏం చేయాలంట? మొర్ర పెట్టాలి. నాయనా నాకు తెలివి దయచేయి ప్రభువా అని నువ్వేం చేయాలి? మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. దేవా, నిన్ను గురించిన తెలివి నాకు కావాలి, నిన్ను గురించిన జ్ఞానం నాకు కావాలి అని నువ్వేం చేయాలి? దేవునికి మొర్ర పెట్టాలి. ఇంకా వివేచనకై మనవి చేయాలి. అయ్యా నాకు వివేచన దయచేయి ప్రభువా అని నువ్వేం చేయాలి? మనవి చేయాలి. వెండిని వెతికినట్లు దాన్ని వెదకాలి. ఎలా వెదకాలంట? వెండిని వెతికినట్లు వెదకాలి. లోకంలో వెండిని ఎట్లా వెతుకుతారో తెలుసా అండి? భూమి లోపల వెండి దాచబడి ఉంటుంది. ఆ వెండిని జాగ్రత్తగా వెలికి తీసి మళ్ళీ దాన్ని నిర్మలం చేయటం కోసం దాన్ని బాగా బంగారానికి కొలిమిలో వేసినట్లుగా వెండికి కూడా మోస అనేది ఒకటి ఉంటుంది. మీకు అర్థమైందండి? బంగారాన్ని కొలిమిలో వేసి దాంట్లో ఉన్న మస్టు మశానం మొత్తం తీసేసి శుద్ధి చేసినట్లుగా వెండిని కూడా శుద్ధి చేయడం కోసం మోస అనేది ఒక పద్ధతి ఉంది. దాంట్లో వేసినప్పుడు ఆ వెండిలో కొన్నిసార్లు సీసం కలిసిపోతూ ఉంటుంది. అది ఇది ఒకే రంగులో ఉంటాయి. వెండి కానీ సీసం కానీ ఒకే రంగులో ఉంటాయి, కానీ రెండు వేరు వేరు. అందుకోసం ఆ మూసలో వేసి దాన్ని బాగా వేడి చేస్తే ఆ సీసం అంతా కూడా బయటికి పొంగుకొస్తూ ఉంటుంది. ఆ బయటికి పొంగిన ఆ సీసాన్ని పక్కకు తొలగించేస్తే తర్వాత నిర్మలమైన వెండి బయటకు వస్తూ ఉంటుంది.
చాలామంది మోసం చేయడం కోసం ఇది వాడుతుంటారు. సీసం, వెండి 2 కలిపేసి ఇదిగో వెండి అని అమ్మేస్తారు. దాన్ని తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే మోసపోయి తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు. నిజానికి నిర్మలమైన వెండి కాదు అది. సీసం కలిసి ఉంటుంది. అందుకని ఆ మూసలో వేసి బాగా హీట్ చేస్తే, వేడి చేస్తే ఆ సీసం పైకి ఎట్లాగా పొంగుకొస్తుంది. అన్నం మీద గనక పొంగొచ్చినట్లుగా ఆ వెండి నుంచి ఆ సీసం పొంగుతూ ఉంటే ఆ పొంగుని బయటికి నెట్టేస్తూ ఉంటారు. ఆ రకంగా అడుగున నిర్మలమైన వెండి వస్తూ ఉంటుంది. అట్లా చేస్తారు వెండి. అంటే ఈ వెండిని తయారు చేయడం కోసం భూమి లోపల నుంచి తీసి దాన్ని శ్రద్ధగా వేడి చేసి దాని మీద వస్తున్న సీసాన్ని పక్కకు నెట్టేస్తే అప్పుడు నీకు వెండి వస్తుంది. అంటే వెండిని తీసుకోవడం కోసం, తయారు చేయడం కోసం అంత జాగ్రత్త పడతాం. అవునా కాదా? దేవుని గురించిన జ్ఞానాన్ని పొందుకోవడం కోసం కూడా అంత జాగ్రత్త పడాలండి. ఇంకా చదువుదాం, ఏమంటున్నాడు? వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. ఎట్లా వెతకాలంట దేవుని గురించిన జ్ఞానాన్ని? దాచబడిన ధనం అంటే గుప్త నిధులు, లంకె బిందెలు అంటాం కదా. లంకె బిందెలు ఉన్నాయనుకోండి నీ చేలో, ఎంత జాగ్రత్తగా వెతుకుతావు, ఎంత కష్టపడతావు దానికోసం. ఎందుకు? దేవుడి దయ వల్ల అవి దొరికితే జీవితమే మారిపోద్ది. కష్టపడే పని ఉండదు, పని చేసుకునే పని ఉండదు, ప్రశాంతంగా ఏది కావాలంటే అది కట్టించుకోవచ్చు, ఉండొచ్చు, లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు అని దానికోసం ఎంత శ్రద్ధగా వెతుకుతావో, ప్రతి మూల తవ్వుతావు, ఎంత శ్రద్ధ పెడతావు. ఎందుకు? దాచబడిన ధనం ఉంది అక్కడ. కాబట్టి దాచబడిన ధనాన్ని ఎట్లా వెతుకుతాడో మనిషి, అలాగే దేవుని గూర్చిన జ్ఞానాన్ని వెతకాలి. అలా వెతికినప్పుడు అప్పుడు దొరుకుతుంది. ఇంకా ఏమంటున్నాడు? దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఎట్లాంటిదో నీవు గ్రహిస్తావు. దేవుని గురించిన విజ్ఞానం నీకు లభిస్తుంది. ఇంత చెయ్యాలి. దేవుని గురించిన జ్ఞానం నీకు రావాలంటే, దేవుని గురించిన విజ్ఞానం నీకు రావాలంటే ఇంత శ్రద్ధ పెట్టి, ఇంత జాగ్రత్తగా వెతికితే అప్పుడు నీకు కలుగుతుంది. ఏదో ప్రార్థనకు పోతున్నామండి ఆదివారం బైబిల్ పట్టుకొని అనంత మాత్రాన నీకు దేవుని గురించిన జ్ఞానం రాదు. అలా వస్తే ఈ లోకంలో చాలామంది ఇప్పుడు జ్ఞానవంతులు అయిపోయి ఉండేవాళ్ళు. కానీ అట్లాంటిదేమీ జరగదు. దేవుని గురించిన విజ్ఞానం నీకు కలగాలంటే, దేవుని గురించిన భయభక్తులు ఎట్లాంటిదో అనేది నువ్వు జాగ్రత్తగా వెతకాలి. ఎంత శ్రద్ధ పెట్టాలి అంటే అంత శ్రద్ధ పెట్టాలి. వెండి కోసం ఎంత శ్రద్ధ పెట్టి మనిషి వెతుకుతాడో, లంకె బిందెల కోసం మనిషి ఎంత శ్రద్ధ పెట్టి తవ్వుతాడో, అలాగే నీ జీవితంలో దేవుని కోసం నీవు అంత శ్రద్ధ పెట్టాలి. అలా పెట్టినప్పుడు నిజంగా దేవుడు నీకు దొరుకుతాడు. దేవుని జ్ఞానం నీకు దొరుకుతుంది. దేవుడు నీకు దొరికితే, దేవుని జ్ఞానం నీకు దొరికితే ఈ లోకంలో ఉన్న దేనికి కూడా ఇక అది సాటి కాదండి. మీకు తెలుసా అండి ఆత్మీయత ఎంత విలువైందో? ఎంత డబ్బు పోసినా సరే దానికి సాటి కాదండి. ప్రార్థన ఎంత విలువైందో తెలుసా అండి? ఎన్ని డబ్బులు ఇచ్చినా దానికి సాటి రాదండి. దేవుని గురించిన ఆ జ్ఞానం ఎంత విలువైందో తెలుసా అండి? ఎన్ని కోట్లు ఇచ్చినా సరే అది దానికి సరిపోదండి. అంత విలువైంది దేవుని గురించిన జ్ఞానం. ఇట్లాంటి జ్ఞానం నీకు నాకు కలగాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు? శ్రద్ధ పెట్టాలి, శ్రద్ధగా వెతకాలి. బైబిల్లో ఒక విషయాన్ని యేసుక్రీస్తు చెప్పాడు. ఒక ఆమెకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఆ 10 వెండి నాణ్యాల్లో ఒకటి పోయింది పొరపాటున. పోతే ఆమె ఏం చేసిందంట? చీకటిగా ఉంది కాబట్టి దీపం వెలిగించి చీపురు పట్టుకొని ప్రతి మూల ఊడ్చుకుంటూ మొత్తానికి అన్నీ తీసుకొస్తే మొత్తానికి అప్పుడు దొరికింది. అంటే పోయింది ఎన్ని నాణ్యాలు? ఒక నాణ్యమే. మరి ఇంకా 9 ఉన్నాయి కదా, సంతోషంగా ఉండొచ్చు కదా. లేదు, అది చాలా విలువైన నాణ్యం. దాన్ని వెతకాలి. ఇప్పుడు ఏం చేయాలి? దీపం వెలిగించాలి, చీపురు పట్టుకోవాలి, మొత్తానికి ప్రతి మూలకి వెళ్ళి శుభ్రం చేస్తే అప్పుడు దొరికింది ఆ వెండి.
ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా దేవుని గురించిన జ్ఞానం నీకు దొరకాలి అంటే, దేవుని గురించిన జ్ఞానం నువ్వు పొందుకోవాలంటే నీ జీవితంలో కూడా ఈ రెండు పనులు చేయాలి. దీపం వెలిగించాలి అంటే నీ ఆత్మ దీపాన్ని వెలిగించుకోవాలి. చీపురు పట్టుకోవాలి. చీపురు పట్టుకొని ప్రతి మూల శుభ్రం చేసుకుంటూ రావాలి నీ జీవితంలో. నీ ఇంట్లో కాదు, నీ జీవితంలో, నీ హృదయంలో ఎక్కడ ఏ పాపం ఉందో అని శుభ్రం చేసుకుంటూ మట్టి మశానం మొత్తం ఊడ్చుకుంటూ రావాలి. అలా వస్తే అప్పుడు నీవు కనుగొంటావు విలువైన నాణ్యాన్ని, యేసుక్రీస్తును కనుగొంటావు, పరిశుద్ధ జీవితాన్ని కనుగొంటావు, దేవుని గురించిన మహిమను కనుగొంటావు. కానీ చాలా విచారకరమైన సంగతి ఏమిటంటే, ఈ లోకంలో చాలామంది దేవుని గురించిన జ్ఞానాన్ని, దేవుని పట్ల భయభక్తుల్ని అంత శ్రద్ధగా ఎంచట్లేదు. డబ్బు కోసం పెట్టిన శ్రద్ధ దేవుని కోసం పెట్టట్లేదండి. డబ్బు కోసం చేసిన పరుగు, డబ్బు కోసం చూపే ఆరాటం దేవుని సన్నిధి కోసం చూపించట్లేదండి. అవునా కాదా? హృదయం మీద చేయి వేసుకొని చెప్పండి. డబ్బు కోసం ఉదయం లేచి సాయంత్రం దాకా కష్టపడతాం. మరి దేవుని సన్నిధిలో 2 గంటలు 3 గంటలు అయ్యగారు ఉంచితే గనక ఈయనేంటి ఇంతసేపు ఉంచుతున్నాడు అంట. కానీ నువ్వు పని చేయడానికి వెళ్తే అక్కడ యజమాని నిన్ను 8 గంటలు ఉంచుతాడు. కానీ ఎప్పుడైనా సణుక్కుంటావా? ఏంటి ఇంతసేపు అని అంటావా? అనవు. పైగా ఏమంటావు? డబ్బులు ఇస్తున్నాడు ఆయన, మరి ఉంచకేం చేస్తాడు ఏంటి అని ఆయనకే సపోర్ట్ చేస్తావు మళ్ళీ. మరి దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఆయుష్ని ఇవ్వట్లేదా? ఆరోగ్యాన్ని ఇవ్వట్లేదా? ఇవన్నీ దేవుడు నీకు ఇస్తున్నాడు కదా. మరి దేవుని సన్నిధిలో ఒక 2 గంటలు 3 గంటలు నువ్వు గడిపితే నీకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దేనికి ప్రాముఖ్యతనిస్తున్నావు? దేనికి శ్రద్ధ పెడుతున్నాం? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. ఉదయం లేవగానే వెతకటం ప్రారంభించాలండి. దేవుణ్ణి వెతకాలి. ఎట్లా వెతకాలి? వెండిని వెతికినట్లుగా, దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా దేవుణ్ణి వెతకాలి. దావీదు అన్నాడు, దేవా ఉదయాన్నే నేను లేచి ఇదిగో దేవా నిన్ను వెతుకుతున్నాను నాయన. ఎవరిని వెతుకుతున్నాడు దావీదు? నిన్ను వెతుకుతున్నాను నాయన, వేకువనే లేచి నిన్ను వెతుకుతాను ప్రభువా అంటున్నాడు. ఉదయాన్నే లేచి నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధం చేసి కాచి ఉంటాను ప్రభువా అంటున్నాడు. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే దావీదు దేవుణ్ణి అంత శ్రద్ధగా వెతికాడు. రాజు కాదండి, రాజ్యాలు లేవా, అధికారం లేదా, డబ్బు లేదా, అవన్నీ ఉన్నాయి. కానీ దానికంటే కూడా దావీదుకి ముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క సన్నిధే ముఖ్యం. కాబట్టి ఉదయాన్నే లేచి ముందు దేవుని సన్నిధినే వెతికేవాడు. మరి మనం ఎట్లా ఉన్నాం? దేవుని గురించిన విజ్ఞానం, దేవుని గురించిన భయభక్తుల్ని అంత విలువగా ఎంచుతున్నామా? ఎంచితే గనక తప్పనిసరిగా ప్రతి ఉదయకాలంలో లేచి నువ్వు ముందు దేవుని సన్నిధిలో ఉంటావు. సిటీ స్టడ్ అనే ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన తెల్లవారుజామునే 3 గంటలకు లేచి ప్రార్థన చేసేవాడంట. ఎన్ని గంటలకి? 3 గంటలకు లేచి ప్రార్థన చేసేవాడు. ఎవరైనా సరే ఆయన కంటే ముందుగా లేచి వాళ్ళ పని బాటలు చేసుకుంటుంటే ఈయనకి సిగ్గుపడేవాడు. ఎందుకు సిగ్గు? అరే, లోక సంబంధమైన పనుల కోసం వాళ్ళు నాకంటే ముందుగా లేచి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. అరే, ఆత్మ సంబంధమైన పని చేస్తున్నా, నేను దేవుని పని చేస్తున్నా, నాకంటే ముందుగా వాళ్ళు లేచారు, నాకెంత సిగ్గు. మీకు అర్థమైందండి? నాకంటే ముందుగా వాళ్ళు లేచారు. వాళ్ళు లోక సంబంధమైన పని కోసం అంతర శ్రద్ధ పెడితే మరి ఆత్మ సంబంధమైన పని, దేవుని పని నేను చేస్తుంది, మరి నేనెంత శ్రద్ధ పెట్టాలి అని తనకంటే ముందు ఎవరైనా లేచి పనులకు వెళ్ళటం చూస్తే గనక చాలా సిగ్గుపడేవాడు సిటీ స్టడ్ అనే భక్తుడు. ఏమంటే మనకు ఇట్లాంటి సిగ్గు ఏమైనా ఉందా? 7 గంటల దాకా నిద్రపోయినా మనకు ఆ సిగ్గు ఏమనిపించదు. మనకంటే పనికి పోయేవాళ్ళు 4 గంటలకు లేచి వాళ్ళు నీళ్ళు అన్నీ పట్టుకొని పనులన్నీ చేసుకొని మొలికి వెళ్తున్నా మనం 7 గంటల దాకా నిద్రపోతాం, 6 గంటల దాకా నిద్రపోతాం. అయినా సరే మనకి ఎప్పుడు కూడా ఆ నామోషి అని కానీ సిగ్గు కానీ అనిపించదు. ఎందుకంటే ఏముంది వాళ్ళు పోతున్నారు, మనకేముంది పని అనుకుంటాం. కానీ వాళ్ళకంటే పని ఎక్కువగా నీకుంది.
ఈ లోకం కోసం ప్రార్థించాల్సిన పని నీకుంది. నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థించాల్సిన పని, బాధ్యత నీకుంది. మరి ఎంత శ్రద్ధగా ఉండాలి నీవు? వారికంటే ముందుగానే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మరి అంత శ్రద్ధ పెడుతున్నావా? అంత శ్రద్ధ నువ్వు పెడితే నిజంగా దేవుని గురించిన జ్ఞానం నీకు లభిస్తుందండి. ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. మరి అట్లాంటి శ్రద్ధ మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం.